హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సాయిలాస్ కిచెన్లో. ఇవాళ అదిరిపోయే అరటికాయ పులిహోర చేయబోతున్నాను. అరటికాయ పులిహోర, అవునండి, 70-80 సంవత్సరాల క్రితం రెసిపీ ఇది. అందరం మర్చిపోతున్న రెసిపీ ఇది. సో నేను గుర్తు చేయాలని అనిపించింది. మా అమ్మమ్మ చేసేవారు కొంచెం డిఫరెంట్గా, మా నాన్నమ్మ కూడా చేసేవారు ఇంకొంచెం డిఫరెంట్గా. సాయిలాస్ కిచెన్లో నేను పిల్లలందరికీ నచ్చేటట్టు దీన్ని అడాప్ట్ చేసుకొని కూడా 25 years అయింది. సో అలాంటి ఒక రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. అద్భుతంగా ఉంటుంది అంతే. మన దాంట్లో మీరు గమనించారో లేదానండి, ఏదైనా ఒక రెసిపీ చేసామంటే దానికి ఏన్షియంట్ వాల్యూస్ అన్నా ఉండాలి, లేకపోతే ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన రిలేటెడ్ సూపర్ హిట్ రెసిపీ అన్నా ఉండాలి. తమిళనాడు, కేరళనా, కర్ణాటకనా, ఇంకోట కాదు, చాలా ఆ ఏరియాకి మంచిది. ఆ ఏరియాలో ఇది హిట్ అంటే బాగా వినపడేది. ఇప్పుడు ఆంధ్ర అనగానే పులిహోర, పాలతాలికలు ఎక్సెట్రా ఎక్సెట్రా, తెలంగాణ అనగానే గరిజలు, భక్ష్యాలు, ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లాగా కొన్ని ప్రాంతాలకి ఏమేమిటి అనేది చూపించాము. మంతని నుంచి వచ్చి రాజుగారు చాలా చేశారు, లలితమ్మ గారు అయితే అన్ని ఏరియాస్ సంబంధించి చేశారు. కేరళ వెళ్ళి నేనే 25 వీడియోస్ పని రెసిపీస్ రికార్డ్ చేసుకొని వచ్చాను, సీనియర్ షెఫ్స్ దగ్గర నుంచి. అండ్ దెన్ తమిళనాడు రెసిపీస్ లలితమ్మ గారు చేశారు. ఇంకా రాయలసీమ రెసిపీస్ మొన్న మీనక్క చెప్తున్నారు, నెల్లూరు రెసిపీస్ అని చెప్పి మళ్ళీ నేనే స్టార్ట్ చేశాను. అట్లాగా ఇది మాత్రం అన్ని ఏరియాస్కి సంబంధించిన సూపర్ హిట్ రెసిపీ, సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ. చేద్దామా? పులిహోర విత్ అరటికాయ. చలో, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. మీరు పులిహోరకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాడతారో అవే, అంతకుమించి ఏం పెట్టలేదు నేను. జీడిపప్పు, పల్లీలు, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర పోపుకి, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు పోపుకి, కొంచెం అల్లం ముక్కలు షెడెడ్ సన్న ముక్కలు, ఇంగువ, ఇది నిమ్మరసం, అండ్ ఇది బెల్లం పొడి, పచ్చి కొబ్బరి, అరటికాయ. దట్స్ ఆల్. పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు పులిహోరకి హాట్ అంటాను నేను. అవి ఎలాగ హాట్ గుండెకాయ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇవాళ. చలో చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి రైస్ 1/2 కిలో వండాను, కానీ దీన్ని 2 పార్ట్స్ చేసేసాను. పార్ట్స్ చేసి ఒకటేమో అరటికాయ పులిహోర కలుపుతున్నాను, ఇంకొకటేమో టొమాటో రైస్ కలుపుతున్నాను, ఇన్స్టెంట్ టొమాటో రైస్. ఇది కూడా మన దీంట్లో ఉంది చూడండి, ఇన్స్టెంట్ టొమాటో రైస్ సూపర్ హిట్. ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు 4-5 ప్యూర్ వెజిటేరియన్ చేస్తున్నాను అన్నీ కూడా. అందులో భాగంగా ఉన్న 1/2 కిలో అన్నంలోనే 2 వెరైటీస్. ఈజీ కదండి, ఒకటే గంట తినేదానికన్నా, మొహం మొత్తేదాకా, లేకపోతే వాళ్ళు బాక్సుల్లో పెట్టుకెళ్ళేదాకా తినేదానికన్నా ఉన్న దాంట్లో డివైడ్ చేసి కొంచెం అది కొంచెం ఇది చేస్తే, ఇది టేస్ట్ చేసారా, ఇది బాగుంది శైలా అనే లోపల ఇది పెడతాం మనం, మళ్ళీ ఇది తిని అట్లా. చలో చేసేద్దాం. ఈ రైస్ ఒకటి వండుకున్నా. రైస్ ఎలా వండుతారనేది మీ ఇష్టం. కుక్కర్లో వండుతారా, ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతారా? నేనైతే వార్చాను. వారిస్తే ఏంటంటే ఆ కాప్స్ కొన్ని పోతాయిలే ఆ వాటర్లో, గంజిలో. ఇంతకుముందు గంజి తాగటం అదృష్టం, కానీ ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్కి గంజి తాగటం, కాప్స్ కొంచెం తీసుకోవటం కాబట్టి వార్చేసాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మంచిగా కడుక్కొచ్చి ఇట్లాగా చెక్కు తీసేస్తున్నా పైన. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను. 1/2 ఒక అరటికాయ చాలు, పెద్ద సైజు అరటికాయ ఇది. గానుగ నూనెలు ఇవన్నీ. కొంచెం నూనె తీసుకుంటున్నాను, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతే. దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక 1/8 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్. బ్రష్ తీసుకొని కూడా మీరు బ్రష్ చేయొచ్చు. మన చేతులకు మించిన బ్రష్లు, పరికరాలు, పనిముట్లు ఇంకో ఏది ఉండదు. చేతులకు అంటద్దంటే అది వేరే విషయం. సో నేను మంచిగా అరటికాయలని చేసేస్తున్నాను. దీన్ని చింతపండుతో కూడా చేస్తారండి, సేమ్ మనం పులిహోరలో చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎట్లా ఉంటుందో ఇది మీకు అందరికీ ఈజీ, కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత ఊరిచి చెప్తారండి శైలజ గారు అంటే, మీరు ఒకసారి చేసి తిన్నాక నాకు రివర్స్లో కామెంట్స్ పెడతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఒక్క లైకే కదండి మీరు నాకు ఇస్తారు. ఇలాంటి మీరు లైక్ చేసి అప్రిషియేట్ చేసి, లేకపోతే బాగలేదు శైలజ గారు అని కామెంట్ పెట్టారనుకోండి, నెక్స్ట్ ఎలా బాగా చేస్తానో ఆలోచించుకుంటాను కదా. అలాగే రైస్ వెరైటీలో మీరు ఏది చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. నేను అది నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాను. చక్కగా కొంచెం చిటికెడు పసుపుని, ఆగిద్దంత ఉప్పుని, 1/2 స్పూను ఆయిల్ని ఇదిగోండి ఇట్లా చేసేసి ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాసున్నర నీళ్ళు అడుగును పోసాను. అది వేడెక్కింది ఫుల్. వీటిని పెట్టేసుకుంటున్నాను.
మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి తీసేస్తే ఆ నీళ్ళల్లో దీని వాల్యూస్ అన్నీ కొంచెం మైనస్ అవుతాయి. సో ఇలా మనం ఉప్పు పసుపు ఆయిల్ రాసుకొని ఇట్లా ఉడకబెడితే సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ దాని వాల్యూస్ దానికే ఉంటాయి. అరటికాయ ఎంత మంచిదో ఇప్పుడు నేను చెప్తాను, ఇది ఉడికేటప్పుడు చెప్తాను. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద సిమ్లో 10 నిమిషాలు ఉడకనిస్తాను. ఈ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ స్టవ్ మీద మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, టిష్యూ పేపర్ ఇలా కూడా యూస్ అవుతాయి అండ్ ఇదేం వేస్ట్ కాదు, ఇది వేరే దానికి కూడా వాడదాం, మడిచి పక్కకు పెడదాం. ఏది కూడా వేస్ట్ చేయొద్దు కదండి. ఇందులో 2 రకాలండి, ఆయిల్తో చేస్తారా నెయ్యితో చేస్తారా. నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యి వాడండి, దేని టేస్ట్ దానికే ఉంటుంది, బాగుంటుంది అని చెప్తాను. కరకరలాడితే బాగుండే ఏముంటాయో అవి ముందు వేయించి పక్కకు పెట్టుకుంటే లాస్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. 1/2 కిలో నెయ్యి 10 రోజుల్లో ఖతం చేసిన. జస్ట్ ఇందులో అద్దపావుకి జస్ట్ 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను నేను. 2 టీ స్పూన్స్ ఎనఫ్. మరీ ఎక్కువైనా అండి మొహం మొత్తుద్ది, అట్లా నెయ్యి టింజి తగలాలి కానీ నెయ్యి టేస్టే అట్లా మొహం మొత్తైంది నెయ్యి వేయకూడదు. ఫస్ట్ ఎక్కువసేపు వేగాల్సినవి పల్లీలు. సో ఐమ్ యాడింగ్ పల్లీలతో పాటు జీడిపప్పు ఎటు పరిస్థితులు వేయకండి. పల్లీలు వేగే 10వ వంతు టైంలో జీడిపప్పు వేగిపోతుంది. సో ఇది మాడిపోతాయి. మీ అందరికి తెలిసిందే, మన పిల్లలకి తెలియదు కదా, పిల్లల కోసం ఇది. మన పిల్లలకి అసలే తెలియదు. సో వాళ్ళ కోసం అనుకోండి పెద్దవాళ్ళు. అది చక్కగా మంచిగా ఉడుకుతుంది. మీకు డౌట్ ఉంటే కనుక ఇట్లా ఓపెన్ చేసి చూసుకోండి. వావ్ అనుకోండి. ఆవిరి మీద అరటికాయ మంచిగా ఉప్పు పసుపు నూనె కోటింగ్ వేసుకొని ఉడుకుతుంది. ఈ 10 నిమిషాల్లో మన టైం ఏం వేస్ట్ కాదు, ఇక్కడ చాలా పనులు చేసుకోవచ్చు. పల్లీలు సగం వేగిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు పల్లీలు వేగుతుంటే పచ్చిశనగపప్పు వేసిన 30 సెకండ్స్కి ఇంకా వేగలేదు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. పులిహోరలో పచ్చిమిరపకాయలు కొరికి తింటే భలే ఉంటుందండి. హాఫ్ ఫ్రై చేయాలి అంతే, అంటే సగం పచ్చి ఉండాలి, సగం పైన తెల్లగా మారాలి. అప్పుడు పచ్చిశనగపప్పుతో పాటు వేయటం కరెక్ట్ టైమింగ్. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను నేను, హై ఫ్లేమ్లో ఏం లేదు. టైం ఉంది కదా 10 నిమిషాలు. సో మంచిగా వేగుతున్నాయి చూసారా. ఈ లాస్ట్ మినిట్లో జీడిపప్పు కొన్ని, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పులో ఒక 7-8 ఒక్కలు తీస్తే 16 అవుతాయి అవే, అంటే 2 చేస్తే. ఇదిగోండి అన్ని వేగిపోయినాయి. నేను మంచిగా పక్కకు పెట్టేసుకుంటున్నా. పచ్చిమిరపకాయ ఇలా వేగాలి, చాలా టేస్టీగా ఉంటుంది, కారం ఉండదు. రస్మీ ఈ గింజలన్నీ అర్ధపావులో వేస్తారా 1/4 కిలో వేస్తారా మీ ఇష్టము. అర్ధపావుకు మాత్రం సరిపోను మెటీరియల్, అది ఎక్కువ అవదు తక్కువ అవదు. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవచ్చు కదా, నేను చిన్న గిన్నె తీసుకుని దానిలో ఇరికియాలని తిప్పలు పడకపోతే. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నా, అది కూడా 2 టీ స్పూన్సే చాలండి. ఎందుకు ఎక్కువ ఆయిల్ వేయటం కూడా మంచిది కాదు, టేస్ట్ కావాలంతే కదా. ఇందులో ఏమన్నా ఒక చుక్క ఆయిల్ ఇది కాకుండా మిగిలి ఉన్నా కానీ దాంట్లోనే ఉంటుంది కదా, ఇందులోనే కలుపుతాం అన్నీ. మనం సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దానికోసం వెయిట్ చేయాలి, అది రావాలి మనకి. ఈ పోపు వేసే టైంకి అది కూడా యాడ్ అవ్వాలి. మీకు డౌట్ వస్తే ఒకసారి మధ్యలో చేసి ఇట్లా ఒత్తి చూడండి, ఉడికిందా లేదా మీకు ఐడియా వచ్చేస్తుంది. 8 నిమిషాలే అయింది, కట్టేస్తున్నాం. బాడీలీషియస్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం మీ ముందుకి. బాడీలీషియస్ ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ చేశానండి నేను. ఇప్పటిదాకా చిన్న కంప్లైంట్ కూడా రాలేదు వాళ్ళ దగ్గర. నాకు అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. మనం వాళ్ళకు గూగుల్ ఫామ్ పంపిస్తారు, లేకపోతే ఇదిగోండి ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను ఈ స్కిన్ ప్రాబ్లమ్ తోటి నేను ఈ విధంగా సఫర్ అవుతున్నాను అంటే అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఒక ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మీ స్కిన్ని టెస్ట్ చేసి మీతో మాట్లాడి మీకు హెయిర్కి కావాలా, స్కిన్ కేర్కి కావాలా, లేకపోతే స్కిన్ మీద ప్రాబ్లమ్స్కి ఏమన్నా కావాలా, పిగ్మెంటేషన్ రావచ్చు, రింకిల్స్ కావచ్చు, అండర్ ఐ సర్కిల్స్ రావచ్చు. మీరు గమనించారా ఫస్ట్లో ఉన్న నా స్కిన్కి ఇప్పుడు నా స్కిన్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ ఏమో బాడీలీషియస్ వాడుతున్నాను, ఆక్యుపంచర్ చేపిస్తున్నాను, హైడ్రాఫేషియల్స్కి మారాను. ఏదైనా మనం కాపాడుకుంటేనే ఉంటుందండి, లేకపోతే దాని అంతటా అది. ఇప్పుడు ఒక కాలువ ఉంది, దాంట్లో ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ తీసేసి దాన్ని మంచిగా మళ్ళిచ్చి ఎప్పటికప్పుడు బురద రాకుండా చూసుకొని నాచు పట్టకుండా అట్లా మనం ప్లాన్ చేసుకుంటే ఆ కాలువ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కాలువ జస్ట్ లేదు, దాన్ని వదిలేసామనుకోండి, చెత్త వచ్చేసి గుర్రపు డెక్కల ఆకులు వచ్చేసి దాంట్లో దేనికి ఊపిరాడకుండా చూడటానికి ఏం బాగుంటుంది. అది మన స్కిన్ కూడా అంతే, సంరక్షించుకుంటే ఆ విధంగానే ఉంటుంది. లేదు గాలికి వదిలేస్తే అలాగే ఉంటుంది. ఇది కరెక్టా అది కరెక్టా, మేము న్యాచురల్ ఉంటామంటే యువర్ విష్, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రయారిటీ వాళ్ళది. వీళ్ళది తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. దీనికి ఈ రోజు మాత్రం నేను ఈ ప్రోడక్ట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఆల్మోస్ట్ ఆల్ న్యాచురల్లీ వీళ్ళు యూజ్ చేస్తారు. కావాలంటే వాళ్ళ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూడండి, బాడీలీషియస్ వెబ్సైట్ ఇది.
చలో ఇప్పుడు ఫస్ట్ నుంచి కనుక నేను వస్తే ఆల్రెడీ నా దగ్గర AHA BHA సాబ్జెల్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ తెప్పించాను అయిపోవచ్చిందని. అండర్ ఐ క్రీము అవన్నీ కూడా వాడుతున్నాను. మేకప్ కి కూడా వాళ్ళకి దగ్గర మంచి మంచి ఉన్నాయి, వాడుతున్నారు. విత్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, వాడుతున్నాను. సో ఇవి ఎలా ఉన్నాయా అని చెప్పి ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు తెప్పించాను. చాలా చాలా స్టడీ చేసి తెప్పించాను. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఈ క్లిన్జింగ్ బామ్ అండి. ఇది చాలా బాగుంది, డబుల్ క్లిన్జింగ్ అంటారు దీన్ని. మనం ఏదన్నా ఇప్పుడు నేను కొంచెం లైట్గా ఫౌండేషన్ ఉంది నా ఫేస్ మీద, చెమట పడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లెన్స్ చేయాలంటే కనుక ఆఫ్టర్ మన బాడీ వాష్తో కానీ ఫేస్ దాంతో కానీ క్లెన్స్ చేసేసి మనం ఆ తడి ఫేస్ మీద వస్తాం కదా, ఇప్పుడు ఇది ఒక్కసారి వేసి రుద్ది ఏదైనా టిష్యూ పేపర్తో ఇట్లా అద్ది తీసేసినామంటే చాలా డీప్ క్లెన్జింగ్ అవుతుంది. దీంతో తెప్పించాను, సూపర్. అండ్ దెన్ ఇది ఫేస్ వాష్గా యూజ్ చేయొచ్చు, బాడీ వాష్గా కూడా యూజ్ చేయొచ్చు. బల్గేరియన్ రోజెస్తోని తయారు చేశారు దీన్ని ప్రైజెస్ అన్నీ కూడా సమ్ 380 390 ఉంది. ఒకసారి కరెక్ట్ ప్రైజెస్ కోసం అక్కడ చూడండి. రీజనబుల్ ప్రైజెస్ అయితే నేను చెక్ చేసుకునే కొనుక్కున్నాను. సో ఇవి మాత్రం ఏంటంటే బాడీకి ఫేస్కి మంచిగా హైడ్రేషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ రోజ్ క్లెన్జర్ అంటే ఒక సూదనింగ్ స్మెల్ వస్తుంది మన బాడీకి. ఆఫ్టర్ స్నానం చేసేసిన తర్వాత లాస్ట్ వాష్లో ఇది కనుక కొంచెం అప్లై చేసి మనం వాష్ చేసినామంటే ఫేస్కి బాడీకి త్రూ అవుట్ ద డే మంచి మనతో పాటు ఒక సువాసన రన్ అవుతూ ఉంది. అండ్ హైడ్రేషన్తోనే ఉంచుతుంది బాడీని, చాలా స్కిన్ని. అందరికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగుంది. సో ఇది తెప్పించాను నేను. అండ్ దెన్ ఈ ఆలివ్ ఆయిల్ సోప్ అయితే చెప్పక్కర్లేదండి, నిజంగా ఆల్రెడీ ఒకటి వాడుతున్నాను, ఇంకొకటి ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. రెండు తెప్పించాను. సోప్స్ చాలా బాగుంది, న్యాచురల్ మాయిశ్చరైజర్ని క్యారీ చేస్తుంది ఈ సోపు. ఆలివ్ ఆయిల్తో, ప్యూర్ ఆలివ్ ఆయిల్తో న్యాచురల్ ప్రొడక్ట్స్తో చేశారు, చాలా బాగుంది ఆలివ్ ఆయిల్ సోప్ ఇది. ఈ అశ్వగంధ సోప్ అయితే కనుక మన హెయిర్కి జనరల్గా ఏంటంటే కుంకుడుగాయలు కొట్టి లేకపోతే షికాక కొట్టి దాన్ని నానబెట్టి కళ్ళల్లోకి పడి ఏం అవసరం లేదు. సింపుల్గా హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ ప్లేస్లో అశ్వగంధ ఇది రుద్దేసేయండి. మంచిగా కుంకుడుగాయల స్మెల్లే, కుంకుడుగాయల టెక్స్చరే, కుంకుడుగాయల బెనిఫిట్సే అన్ని దీంతోనే వస్తున్నాయి. అశ్వగంధ అండ్ షీకాకాయ షాంపూ బార్ దీని పేరు. ఇది కూడా అంతే, సమ్ 300 బిలోనే ఉంది. నాకు నచ్చింది బాగా, ఇది ఒకటి తెప్పించాను. అండ్ దెన్ సాబ్జెల్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, నాకు బాగా నచ్చింది. ఇది మాయిశ్చరైజర్ తర్వాత పెడుతున్నాను నేను, జస్ట్ లైక్ ఏమంటారు ఒక శాండ్విచ్ మోడల్లో పెడుతున్నాను. ఇది ఎప్పటికప్పుడు నా టెక్స్చర్ని ఇట్లా సప్పల్గా ఉంచడానికి బాగా యూస్ అవుతుంది. ఆల్రెడీ 2 బాటిల్స్ వాడాను. ఒక బాటిల్ సగంలో ఉండగా మా అక్క తీసుకెళ్ళిపోయింది, సరే అని ఇంకోటి తెప్పించాను. అది వాడుతుండగా మళ్ళీ ఇది ఆర్డర్ చేసుకున్నాను, అది అయిపోయే లోపల ఉండాలి నా దగ్గర అని. సో ఇదొకటి. అండ్ ఇది చాలా చాలా యూస్ఫుల్. జనరల్గా 40s 50s అనే కాదు, ఈ మధ్యన 30 వాళ్ళకి కూడా అవసరం అవుతుంది. బేబీ హెయిర్ గ్రోత్ సీరం. దీని జస్ట్ ఒక 2-3 ఇప్పుడు నాకు ఈ ఏరియాలో కొంచెం థిన్ అయిపోతుంది అండ్ ఐబ్రోస్ దగ్గర కూడా కొంచెం థిన్ అవుతున్నట్టు అనిపించింది. వీళ్ళతో డిస్కస్ చేసా, ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా కావాలని అడిగితే పంపించారు. ఇది వాడి చూడండి అని చెప్పి ఇది వాడటం స్టార్ట్ చేశాను. మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా చూసి నాకు కూడా చెప్పండి. డెఫినెట్ గా వీళ్ళ ఇతర ప్రొడక్ట్స్ అన్ని చూసినాక నాకు నమ్మకం వచ్చి ఇది. సో ఇదేంటంటే దీనివల్ల మనకి బేబీ హెయిర్, చిన్న చిన్న హెయిర్ మనకి రాని ప్లేసెస్లో ఐబ్రోస్ దగ్గర ఇక్కడ హెయిర్ జస్ట్ కొంచెం ఒక 2-3 టాప్ తీసుకుని స్కాల్ప్కి మంచిగా మసాజ్ చేస్తే చాలా బాగుంది. దీంతో పాటు ఒక హెర్బల్ వాష్ ఉందండి వాళ్ళది, అది కూడా కలిపి యూజ్ చేయండి, చాలా ఇంకా రిజల్ట్ ఉంటుందని చెప్పారు. అది తెప్పిలా మీరు ఫోన్ చేసి అడగండి, లేకపోతే వెబ్సైట్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి టైం ఇచ్చి డాక్టర్స్ ప్యానలే ఉంటుంది వాళ్ళ దగ్గర, అన్ని కనుక్కొని తెలుసుకొని మీకు అనుకూలంగా ఇస్తున్నారు వాళ్ళ మెడిసిన్స్. ఇది బాగుంది హెయిర్ గ్రోత్. అండ్ దెన్ నా ఫేవరెట్ ఇది కోజీ గ్లైకోలిక్ యాసిడ్, అంటే బ్రైట్నెస్ కోసం. కొంచెం ఒక ఛాయ తక్కువ ఉన్న నాలా అంటే అందరూ అనను నేను, నా కూతురు నన్ను మహా తిడుతుంది, నన్ను ఎందుకమ్మా ఊకే కాంప్లెక్షన్ మీద నీకు ఎందుకంతా అంటది. చిన్నప్పటి నుంచి మా అక్క ఫేర్ ఉండేదండి, నేను కొంచెం డార్క్. నాకు 2 ఆడపిల్లలు, ఒకటే కోరుకునేదాన్ని ఎప్పుడు, వాళ్ళు డార్క్ ఉండని ప్రాబ్లం లేదు, నాకు ఫేర్ ఉండని ప్రాబ్లం లేదు, ఇద్దరు సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకోండి, ఉంటే చాలా భగవంతుడు అని కోరుకునేదాన్ని. పిల్లలు ఎవరైనా కానీ ఇద్దరు సేమ్, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ కలర్. కాకపోతే ఈ బ్రైట్నింగ్ మీద నాకు కొంచెం ఉంటుంది, దీంతో నా కోరిక తీరుతుంది. బెస్ట్ రిజల్ట్ ఏంటి అంటే బిఫోర్ ఒక 1 year బ్యాక్ వెళ్ళిన ఓల్డ్ వీడియోస్ చూడండి, ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది డిఫరెన్స్. సో బాడీలిషియస్ ప్రోడక్ట్స్ని నేను మీ ప్లాట్ఫామ్ మీద తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ అండర్ డాక్టర్స్ కంట్రోల్. ఎవరికి ఏ సమస్య ఉందో దాని మీదే పనిచేస్తారు. అన్నిటికంటే ముందు అక్కడ ఉన్నది మొత్తం డాక్టర్లే, వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి మీ స్కిన్కి సంబంధించి మీ హెయిర్కి సంబంధించి అన్ని మాట్లాడి చేస్తారు. దట్స్ ఆల్. ఇంకా వాళ్ళ వెబ్సైట్ చూడండి, మీకు ఇంకా దునియా ఉన్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సమస్యకి ఒక రెమెడీ ఉంది వాళ్ళ దగ్గర. చలో మన 10 నిమిషాలు అయిపోయింది, బంద్ చేస్తున్నా, తెచ్చేస్తున్నా. ఇక్కడ ఇందాక ఒత్తి చూసింది ఇది, జస్ట్ ఇట్లా చూస్తే మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా. చక్క మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా వేడి మీద అయితేనే మనం ఇట్లా దంచుకోగలుగుతాం కూడా, దీన్ని దంచాల్సిన అవసరం లేదు, పిసికేస్తే చాలు. వేడి మీద ఉంది కాబట్టి చేత్తో చేయలేము, అందుకే తెచ్చా.
చలో ఇవన్నీ ఇక్కడ తీసేసుకుంటాము. చక్కగా ఇట్లాగా జస్ట్ పప్పు గుత్తని ఇట్లా అంటే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అండ్ దీనిలో కొంచెం కూడా ఆవిరి మీద ఉడికింది ఇది. అండ్ ఆ ఉప్పు పసుపు ఫ్లేవర్, ఆయిల్ ఫ్లేవర్ ఉంది. సో ఇక్కడ ఏది మిస్ అవ్వకుండా చేస్తున్నాం మనం. గమనించే ప్రార్థన. అరటికాయ పులిహోర మజాగా సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. మరీ మెత్తగా చేయకండి, జస్ట్ దీంతో ఇట్లా ఇట్లా అంటే కూడా వచ్చేస్తుంది మనకి. 1/2 కిలో అన్నం అయితే కనుక 2 అరటికాయలు వేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అండ్ దీనిలో మీరు ఇప్పుడు కలపాల్సింది గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి. సూపర్. ఇవి రెడీగా ఉంది, పక్కకు పెట్టేస్తున్నా. మన గిన్నె ఇది ఆయిల్ వేసుకున్న గిన్నె. తాలింపుకి కానీ మధ్యలో కానీ మినపప్పు వాడలేదు చూసారా. కొన్నిటికి కొన్ని అవాయిడ్ చేసేస్తే మంచిదండి. ఈ పులిహోరలో మినపప్పు అవసరం లేదు. శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు చాలా మన కరకర అనడానికి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం. ఇదిగోండి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. చాలా తక్కువ, 2 టీ స్పూన్ల నూనె, 2 టీ స్పూన్ల నెయ్యి చాలు. ఈ మధ్యన బాగా తగ్గించు. ఎండుమిరపకాయలు ఒక 2-3, కరివేపాకు, అల్లం తరుగు జస్ట్ కొంచెమే. ఇది 1/2 కిలో అన్నంకి తీసుకుపెట్టింది, అందుకనే నేను సగమే వేస్తున్నా. చూడండి, ఎక్కువ ఏది బాగోదు. ఇంగువ 1/2 టీ స్పూన్ జోరుగా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఒక 1.5 టీ స్పూన్ బెల్లం పొడి. ఓకే, కలిపేసి బెల్లాన్ని మీరు గీరుకున్నా సరిపోతుంది. ఇది మొత్తం వేసేసి ఇంత కర్రీ కూడా బాగుంటుందండి. ఇది ఇప్పుడు చూస్తే అనిపించింది నాకు. అంటే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాం మనం కర్రీకి, కొంచెం ధనియాల పొడి వేస్తాము, వెల్లుల్లి వేస్తాం కర్రీ అయితే. అన్నీ కలుస్తుంటే మనం తీసి పెట్టుకున్న ఒక 1/2 పావు రైస్. ఈ కర్రీ, తాలింపు, అన్నం అన్నీ కలిసేటట్టు కలిపెట్టండి. అన్నం మంచిగా వేడిగా ఉండొద్దు. ఇప్పుడు పొడిగా ఉంటేనే అన్నం మెత్తబడకుండా ఉంటుంది మనకి, గుర్తుపెట్టుకోండి. అన్నం వండినాక చల్లారినాక కలపండి, అస్సలు మెత్తబడదు. పొడిగా ఇట్లానే ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు అలా వస్తుంది. ఇట్స్ ఎ టిప్ యాక్చువల్లీ. ఈవెన్ పులిహోరలో కూడా చూడండి, పాతకాలం వాళ్ళు తెల్లటి బట్ట మీద అన్నం వార్చి ఆరబెట్టేసేవాళ్ళు. అది మంచిగా ఆరింది అన్నాక అప్పుడు పులిహోర కలిపేవాళ్ళు. చాలా రోజులు నిలువ ఉండేది అది, 2-3 రోజులు. చాలా రోజులు అంటే కింద స్టవ్ ఆన్లోనే ఉంది సిమ్లో. నేను ఈ అరటికాయ అన్నానికి పట్టడానికని వెయిట్ చేస్తున్నాను. కొంచెం ఊరికే సన్న సెగ అంతే. చూస్తున్నారు కదా ఎట్లా కలుపుతున్నాను. మీరు చెయ్యి పడితే కనుక చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఆ వేడికి మీ చెయ్యి పట్టగలగాలి. అరటికాయ కర్రీ తినండి అయ్యా అంటే తింటారా పిల్లలు? నేను స్టవ్ బంద్ చేశాను. ఇదిగోండి మన అన్నీ ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. నేను దీనికి చుక్కో ఎంతో నెయ్యి ఉంటుంది కదా, దాన్ని కూడా ఊర్చేస్తున్నా. ఎలా ఉంది అరటికాయ పులిహోర? దద్దరిల్లిపోలే, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ నిమ్మరసం. పెద్ద నిమ్మకాయ అయితే కనుక ఒకటి పెద్దది, మరీ పెద్దది ఏది, చిన్న సైజ్ కమలా, లేదు మీడియం సైజ్ అయితే కనుక 2 నిమ్మరసం పడుతుంది ఈజీగా. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. మంచి డిష్లోకి తీసి పెట్టుకుందామా. అద్భుతమైన అరటికాయ పులిహోర రెడీ అండి. చేస్తారు కదా మీరు, ఖచ్చితంగా చేస్తారు. మీ వైబ్స్ నాకు అర్థమైపోయినాయి. ఇదంతా నాకెప్పుడు టెంప్టింగ్గా ఉందంటే నిజంగా. ఇట్లాంటివి తినడానికి ఎక్కడో బీభత్సంగా రాసి ఉండాలి, ఇట్లాంటి డైలాగ్స్ అస్సలు అవసరం లేదండి. మీ చేతిలో పని, మీరు ఇలా అనుకుంటే ఇలా చేయగలుగుతారు. దీనికి ఎవ్వరి పెద్ద కష్టము లేదు, మనకు తెలియని రాకెట్ సైన్స్ లేదు, ఏది లేదు ఇందులో. మీ చేతిలో ఉంది, మీరు చేసేస్తారు. ఎంత బాగుందో తెలుసా. ఆ పచ్చి కొబ్బరి నేను అందుకే వేసా. ఎక్కడో ఒక దగ్గర అల్లం టేస్ట్, అల్లం ఫ్లేవర్ ఉండాలి కానీ టేస్ట్ ఉండకూడదు. తినరు మళ్ళా. అరటికాయని కంపల్సరీ అట్లా దాని గుణాలు ఏమి కోల్పోకుండానే ఉడకబెట్టండి. నీళ్ళల్లో ఉడకబెట్టి వలిచి ప్లీజ్ వద్దా ఇంకా చాలు అని అనిపిస్తలేదు. ఇంత టేస్టీగా ఉంది, అంత హెల్తీగా ఉంటుంది. ఉండనా మరి ఇంకో చిన్న లైక్ ప్లీజ్. అదొక తృప్తి. మరొక అద్భుతమైన రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. పల్లీలు కూడా కొంతమంది ఎక్కువ వేసేస్తారు. ఎంత ఎక్కువ ఉంటే పిల్లలు అలా తింటారు, అది ఇదని. ఎవ్రీథింగ్ ఇన్ మన కిచెన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెడిసిన్ అండి. ఎంత మోతాదు తినాలో అంతే తినాలి. అటు రుచికి అదే పనికొస్తుంది, మన ఆరోగ్యానికి అదే పనికొస్తుంది. పల్లీలు చాలా మంచిది మనకి, ఐరన్ కాల్షియం వైజ్గా. అట్ ద సేమ్ టైం అలాగని ఎక్కువ తింటే పొట్ట ఉబ్బుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో మోతాదుగా తినాలి అట్లా.
ఇదిగోండి సబ్జా గింజల నీళ్ళు. మనం ఏదైనా సాలిడ్గా తింటున్నాము తినబోతున్నాము అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు మధ్యాహ్నం ఒకసారి నైట్ డిన్నర్ తర్వాత ఒకసారి సబ్జా గింజల నీళ్ళు తాగితే మనకి చాలా మంచిది హెల్త్కి.